సిలువేసినప్పుడు మొదటి మాట లోకాసువార్త 23:34. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక మీరు క్షమించుము. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక మీరుని క్షమించుము. ఆమేన్. శుద్ధమైన నామముకు మహిమ కలుగునుగాక. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి, సంఘ కాపరికి, మన మధ్యలో లేని దైవజనునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ శుభ శుక్రవార దినమున మనమందరము కూడా ఇక్కడ ఈ రీతిగా కూడి ఉండడము ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యము. అందులను బట్టి నా దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ పైన పలికిన 7 శ్రేష్టమైన మాటలలో మొట్టమొదటి మాటను మనం ఈరోజు ధ్యానించుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందున తండ్రితోని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నట్టు మనము చూస్తాం. అయితే దేని గురించి అని ప్రార్థన చేస్తున్నారు? ఆయనను హింస పెట్టిన వారి గురించి, ఆయనను ఎవరైతే హింసించారో వారి క్షమాపణ గురించి యేసు ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తున్నట్టు మనము చూస్తాం. అయితే మనం అందరం కూడా ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిస్థితిని ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, ఆ గెత్సేమనే తోటలో నుంచి ఆయన ఎంతో కలవరపడుతూ, వేదన పడుతూ, ఎంతో వేదన చేత, బాధ చేత ఆయన ప్రార్థించుచున్నప్పుడు, తండ్రి చిత్తము కొరకై ప్రార్థిస్తున్నప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఆయన చెమట రక్తముగా మారినట్టు మనము చూస్తాము. అయితే ఆయన ఎంతగానో వేదన, కలవరపడి, ఎంతో ఆయన లోపల ఎంతో వేధిస్తే కానీ ఆ చెమట రక్తముగా మారిండదు. అక్కడ నుండి మనము చూసుకుంటే ఆయన పడిన ఆ ఘోర శ్రమ ఎంతయో మనం ఎరిగి ఉన్నాము. ఆయనని ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇటు తిప్పారు. ఆయన ఏ తప్పు చేయలే, ఏ తప్పిదము లేదు ఆయన మీద, ఆయన ఏ నేరము చేయలేదు. కానీ నేరము చేసిన వారిలాగా ఆయనను సిలువకు అప్పగించినట్లు మనము చూస్తాము. ఆయనను కొరడాలతో ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఆయనని కొరడాలతో కొట్టారు. ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయన ముఖము పైన ఉమ్మివేశారు. ఆయనని అపహసించారు, అవమానించారు. అయినను ప్రభువారు అదంతయు భరిస్తూ, సహిస్తూ, అదంతయు ఓర్చుకుంటా ఆయన సిలువ పైన వ్రేలాడుతూ పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని ప్రభువారు ప్రార్థిస్తున్నట్టు మనము చూస్తాము. ఆయన అంత బలహీనమైన స్థితిలో, ఆయనకప్పటికీ ఆయన పరిస్థితి ఊహించుకుంటే మన హృదయములో మన బాధ ఆగదు, కన్నీరు ఆగదు మనకి. అయినను ప్రభు ఇదంతయు సహించి ఆయన పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ గురించి, ఆయనను హింసించిన వారి గురించి ప్రభు అక్కడ ప్రార్థిస్తున్నట్టు మనము చూస్తాము. అయితే యెషయా 53వ అధ్యాయము 12వ వచనము లాస్ట్ 2 లైన్స్ చదువుకుందాం. 2వ భాగము చదువుకుందాం. యెషయా 53 12వ వచనము. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. అయితే ఈ ప్రవచన వాక్కు నెరవేర్చబడింది. ఆయన అనేకుల పాపములను ఆ సిలువ పైన, ఆ మ్రేకుల పైన వేలాడుతూ ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన పలికిన మాట మనల్ని క్షమించమని, అక్కడ ఉన్నవారిని క్షమించమని. క్షమాపణ అనేది ఎంత శ్రేష్టమైనదో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము తెలుసుకుంటాం. అయితే అనేకుల పాపములను భరించుచు ఆయన మన లోక రక్షకుడై ఉన్నాడు, నా రక్షకుడై ఉన్నాడు, మీ రక్షకుడై ఉన్నాడు. మనల్ని రక్షించుటకు ఈ లోకమునకు ఆయన వచ్చినారు గనుక మన పాపములంతయు, అనేకుల పాపములన్నీ ఆయన సిలువ పైన భరిస్తూ ఆయన
ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అని ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఈ ప్రవచన వాకు నెరవేర్చబడింది. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు కదండి. మనము ఎప్పుడైతే ఏ రోజైతే మనం ఎటువంటి వారమని మనం గ్రహిస్తామో, మనం ఎటువంటి వారమో, మన మనస్తత్వం ఏంటి అని మన పాపములన్నీ మనం గ్రహిస్తాం కదా, అప్పుడు ఆయన చింతకు చేరి మనం ఏ రోజైతే ఆయన క్షమాపణ కోరుతామో ఆయన మనలను క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. మనము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 యోహాను మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే మనం ఇక్కడ చూసుకుంటే, మనం ఎప్పుడైతే మన హృదయములో గ్రహించి మన పాపములన్నీ ఆయన చెంత చేరి మనం ఎప్పుడైతే మనల్ని క్షమించమని మనము వేడుకుంటామో, మన పాపములు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన హృదయపూర్వకముగా, అప్పుడు దేవుడు మనల్ని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు. మన సమస్త దుర్నీతి నుంచి ఆయనే మనల్ని పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాత్రమే సాధ్యము. ఆయన నమ్మదగిన వాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, మనము తప్పిపోయిన వారమై ఉన్నాము, ఎంతో ఘోరమైన పరిస్థితులు అయినా ఉండొచ్చు, మన మనసు మనం ఎరిగినప్పుడు మన మీద మనకే ఎలానో అనిపించవచ్చు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనము దేవుని దగ్గర, మన తండ్రి దగ్గరికి ఆయన చెంత చేరినప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడైన వాడు గనుక మనము మన పాపములన్నీ ఒప్పుకున్న ఎడల ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అయితే మనము నమ్మదగని వారమైనను అంటే మన హృదయము కానీ, మన ప్రవర్తన కానీ, మన మనస్సు కానీ ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు. మనం నమ్మదగని వారము. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మన తండ్రి హృదయము, మన తండ్రి మనస్సును మనం ఎరిగి ఉన్నాము కదా. ఆయన ఎంత దయామయుడో, ప్రేమామయుడో, ప్రేమ స్వరూపి, ఆయన కోమల హృదయుడు. ఆయన స్వభావముకు గ్యారంటీ ఉంది, కానీ మన స్వభావము మన హృదయముకు లేదు. మనం ఏ పరిస్థితిలో మనం ఎలా మారుతామో మనకు తెలీదు. మనం కొన్నిసార్లు మన విశ్వాసము ఎంతో పైన ఉండొచ్చు, కొన్నిసార్లు మనం అదే విశ్వాసంలో కొంచెం వీక్ అయిపోతుండొచ్చు, మనం తగ్గిపోతుండొచ్చు, కానీ మనం నమ్మదగిన వారము కాము. కానీ ఆయన నమ్మదగిన వారు. ఆయన స్వభావమునకు ఆయన విరోధముగా ఏదియో చేయడు. అయితే మన తండ్రి హృదయము మనము ఎరిగి ఉన్నాం. మన తండ్రి ఎంత కోమల హృదయుడో మనం ఎరిగి ఉన్నాం. మన తండ్రి కూడా మన హృదయములను ఎరిగి ఉన్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో మనము చూద్దాం. యోహాను 13వ అధ్యాయము 34వ వచనము. యోహాను 13వ అధ్యాయము 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? నన్ను ప్రేమ ఏంటి అని అడిగితే నేనైతే నా యేసయ్య అని చెప్తానండి. ఎందుకంటే నా యేసయ్య ఆ సిలువ పైన అంత ఘోరమైన శ్రమను సహిస్తూ భరిస్తూ తాను తన ప్రాణమంతయు నా కొరకు త్యాగము చేశారు. ఈ లోకంలో నేను ఎక్కడ ఎతికినాను, ఈ లోకంలో ఏ మూలకు నేను వెళ్ళినా కానీ అంత గొప్ప ప్రేమ, అంత శ్రేష్టమైన ప్రేమ నాకు ఎక్కడూ దొరకదు. అయితే ప్రభువారు నన్ను
ప్రేమించినట్టు ఇంకెవ్వరును ప్రేమించలేరు. అయితే తండ్రి మన హృదయములను ఎరిగి ఉన్నారు కదా. అయితే మనతోనే ఏం అంటున్నారంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది మనకు ఆజ్ఞ. ఆజ్ఞ అనగా ఇట్స్ అ కమాండ్మెంట్, ఇట్స్ అ కమాండ్. అంటే మనం మస్ట్ అండ్ షుడ్, అది ఖచ్చితంగా మనము ఫాలో అవ్వాలి. ఆయన ఏమని అంటున్నారంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ అంటే ఉట్టి మాటల ద్వారా తెలిపేదా? ప్రేమ అంటే ఉట్టి మాటల ద్వారా మనము తెలుపగలుగుతామా? నా యేసయ్య అయితే మాటలతో పాటు ఆయన ఒక గొప్ప యాక్షన్ అంటే క్రియ కూడా చేసి ఆయన ప్రేమను నా పట్ల మన పట్ల ఆయన చూపించారు. ప్రేమ ఎట్టిది అనేసి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అయితే ఆయన ఉన్న ప్రకారము మనమును కూడా ఉండాలని, ఆయన వంటి మనస్సు మనము కలిగి ఉండాలని ప్రభువారు మనకిస్తున్న ఆజ్ఞ, మనము ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమించడం అని అంటే మాటలతోనే కాదు, కానీ అది ఒక యాక్షన్తో కూడా, క్రియతో కూడా చేయగలిగింది. అది ఎలానో మత్తయి 5వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం. మత్తయి 5వ అధ్యాయము 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అయితే ఇక్కడ స్పష్టంగా ఏమని తెలియజేస్తుందంటే పరిశుద్ధ గ్రంథము, మనము పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లు మనం ఎలా ప్రేమించాలంట? మన శత్రువులను క్షమించాలి. మనము ప్రేమించిన ఎడల మనము క్షమించగలుగుతాము. మన శత్రువులను క్షమించాలి. మనలను హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ కలువరి కొండ పైన, ఆ సిలువ పైన వ్రేలాడుతూ యేసయ్య చేసిన పని ఇదే. అంత ఘోరమైన శ్రమను ఆయన సహిస్తూ కూడా, ఆయనకి ఏ ఓపిక ఉందో ఏమో నాకు ఇప్పటికీ విచిత్రం అనిపిస్తుంది అది ఆలోచిస్తే. ఆయన పలికిన మాట, ఆయన ఆలోచించింది అక్కడ ఉన్న వారి కొరకు, మన కొరకు, మన క్షమాపణ కొరకు. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఏ రీతిగా అయితే మనలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ సిలువ పైన ఆయనను హింసించిన వారి గురించి, ఆయనకు విరోధముగా ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ క్షమాపణ గురించి ఆయన పరలోకమందున్న తండ్రికి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నట్టు మనము చూస్తాము. మనము క్షమించడం అనేది, ఒకవేళ మనల్ని ఎవరైనా బాధపట్టారనుకో, మనకి ఒకరి పైన కోపం ఉందనుకో, లేదు అని అంటే మనకి నచ్చని వారు ఎవరైనా ఉన్నారనుకో, మనకి ఒకరి పైన మన సాయాసం ఉందనుకో, మనము వాళ్ళని క్షమించడం అనేది కొంచెము కష్టమైనగా ఉంటుంది. ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ఇది ఎలా సాధ్యము, ఎలా క్షమించగలుగుతామో వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేసింది మనకు గుర్తొస్తూ ఉంటుంది, అలా ఎలా క్షమించగలుగుతామో అని. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ కూడా మనకేమని తెలియజేస్తున్నారంటే, పరలోకమందున్న మన తండ్రికి మనము కుమారులై ఉండునట్లు మనము మన శత్రువులను క్షమించాలి, ప్రేమించాలి. మనలను హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అది ఈజీ కాదు. అందుకే పండన్న ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు అన్నారు, ఏమని, శత్రువులను ప్రేమించడం అంటే ఒకటేసారి అది అయ్యే కార్యము కాదు, అది ఒకటేసారి మనం అది చేయలేము. కానీ ఎప్పుడైతే మనకి వాళ్ళపైన ఉన్నది ఏదైనా కానీ, బాధ అయి ఉండని, ఏదైనా అయి ఉండండి, మనము అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అది ఆయన చెంత పెట్టినప్పుడు, మనకు క్షమించుటకు దేవుడు మనకు ఆ హృదయమును అనుగ్రహిస్తారు. మనం ఎప్పుడైతే ఒకళ్ళ మీద అప్సెట్ ఉంటామో, లేకపోతే వారి మీద మనకి కోపం ఉందో, మనము అది క్షమించలేము వారిని, మన హృదయము వారి పట్ల గట్టిపడిపోతుంది. అందుకే మనము ఫస్ట్ ఇక్కడ దగ్గరున్న వారితో మనము ప్రాక్టీస్ చేయాలి. మనము మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయాలి. అది క్షమించడం అనేది మనము అది ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు సాధ్యము. మన సొంత బలము చేత అయినా కానీ, శక్తి చేత అయినా అది సాధ్యము కాదు. కానీ పరలోకమందున్న తండ్రి దగ్గర మనము తీసుకెళ్ళి సమస్తము ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు, ఆయన మనకు అనుగ్రహించే సహాయము చేత, పరిశుద్ధాత్మ సహాయము చేతనే అది సాధ్యము.
నేను కూడా ఎన్నోసార్లు అనుకునేదాన్ని, ప్రభు అది ఎట్లా సాధ్యము, నా మనసు ఇంత బాధపడ్డది కదా, నేను ఎట్లా వారిని ఇది చేయగలుగుతా అని. కానీ నాకు వచ్చిన ఆన్సర్ ఒక్కటే, దేవుడు నా వలన అది సాధ్యము కాదు, కానీ నేను ఎప్పుడైతే అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవుని పాదాల చింత పెడతానో అప్పుడే అది నాకు వారిని క్షమించడానికి కానీ వారిని ప్రేమించడానికి కానీ, ఈ రాయి వంటి హృదయమును దేవుడు తీసేసి మాంసం వంటి హృదయమును దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడే అది సాధ్యము. అయితే ఎఫెసీలు 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఎఫెసీలు 4వ అధ్యాయము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అయితే మన హృదయము ఎప్పుడైతే వారి పట్ల గట్టి పడిపోతుందో, మనము అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మనకి ఆ హృదయము మాంసం వంటి హృదయముగా అవుటకు దేవుడు మనకు సహాయము దయచేస్తాడు. మనము ఒకరి పట్ల ఒకరము దయ కలిగి ఉండాలి, కరుణా హృదయులై ఉండి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని ఎట్టి విధముగా అయితే క్షమించారో మనము కూడా అదే ప్రకారము అదే విధముగా మనము కూడా వారిని క్షమించాలి, మనము కూడా వాళ్ళని ప్రేమించాలి. అది మనము చేయని ఎడల 1 యోహాను 4:20-21 చదువుకుందాం. 4వ అధ్యాయము 1 యోహాను 4వ అధ్యాయము, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అయితే కింద ఫుట్ నోట్లో చూసుకుంటే ఎట్లు ప్రేమింపగలడు అని క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ఎంతో స్పష్టముగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది, మనము దేవుని ప్రేమించుచున్నామని. మనం ఎప్పటి నుంచో ముందు నుంచే చిన్నప్పటి నుంచి వింటున్నాము, లేదంటే కొంతమంది రక్షణ పొందినప్పటి నుంచి వింటున్నారు, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి, శత్రువులను క్షమించాలి అని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ మనము దేవుని ఎరిగి ఉండి దేవుని కుమార్తెలం అయ్యుండి మనము దేవుని ప్రేమించుచున్నామని చెప్పి మన సహోదరులను ఒకవేళ ద్వేషించిన ఎడల మనము అబద్ధికులగుతాము, మనం అబద్ధికులు అనబడతాము. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కింద అయితే క్వశ్చన్ మార్క్ ఉంది, అది ఎట్లా సాధ్యము అని. అందుకే మనము ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మనము ఆయన చెప్పిన మాటలను మనము ప్రాక్టీస్ చేయాలి, మనము ఖచ్చితంగా ట్రై చేయాలి, మన శత్రువులను మనము క్షమించాలి, ఆయన కలిగి ఉన్న మనస్సును మనము కూడా కలిగి ఉండుటకు మనము ప్రయత్నము చేయాలి. ఇవన్నీ మనము ఆయన పాదాల చెంతకి ఎప్పుడైతే తీసుకెళ్తామో అది అప్పుడే సాధ్యము. ఒక్కసారి మనము అవన్నీ జ్ఞాపకము చేసుకుంటే, యేసు ప్రభు వారు ఆ కొండపైన ఆ ముళ్ళ కిరీటము పెట్టుకొని కొరడా దెబ్బలు తిని ఇంత పెద్ద పెద్ద మేకుల చేత అరచేతులతో ఆయన మేకులతో దిగబడి ఆ సిలువ పైన ఆయన వ్రేలాడుతూ ఆయన రక్తము పొంగి పారుతుంది అని మనం చూస్తాం. ఆయన రక్తము కారుతుంది. ఆయన పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఊహించుకుంటేనే మనకు కన్నీళ్ళు ఆగవు కదా. ఆ పరిస్థితిలో కూడా ప్రభువారు ఆయన అక్కడుండి ఫస్ట్ పలికిన మాట, ఆయన ఆలోచించింది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని. ఆయనే అంత గొప్పగా అంత గొప్ప మనస్సు కలిగి ఉండి ఇట్టి ప్రార్థన చేశారంటే మనం ఏ పాటి వారం అండి. ఈ దినాన మనము ఒక్కసారి ప్రభువైన యేసు పడిన పాటలన్నీ, ఆయన పడిన ఆ ఘోర శ్రమ ఎంతయో జ్ఞాపకము చేసుకుంటూ మన హృదయంలో ఈ చిన్ని ప్రశ్నను వేసుకుందాం. నిజముగా మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమను మనం ఎరిగి ఉన్నాము కదా, ఆయన గొప్ప ప్రేమ ఎట్టిదో మనం చూస్తున్నాం కదా. నిజముగా మనము కూడా ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గాయకొనడమే. నిజముగా ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అని మనం ఒక్కసారి ఆ చిన్న ప్రశ్న మన హృదయములలో వేసుకుంటూ మనము కూడా అట్టి మనస్సు కలిగి అట్టి సహాయము పొందుతూ క్షమించుదుముగాక. ఆమెన్. ప్రభు
देवा तुला स्तुती करतो. आज तुझ्या गुड फ्रायडे दिवस प्रभू देवा तुझ्या सानिध्यामध्ये आम्हाला सर्वांना येण्यासाठी योग्यता दिलास म्हणून देवा तुला स्तुती करतो प्रभू देवा. आज प्रसंग सांगितलं मुलींना प्रभू देवा, तिला प्रभू देवा तू सुरक्षित ठेवतायस म्हणून तिला प्रभू देवा आज्ञा दिलास म्हणून प्रभू तुला स्तुती कर, धन्यवाद करतो प्रभू. हो प्रभू देवा, ह्या जगामध्ये तू आलास म्हणून देवा तुला स्तुती करतो प्रभू देवा. आम्हाला वाक्याच्या द्वारे बोललास म्हणून देवा तुला स्तुती कर, धन्यवाद करतो प्रभू देवा. वाक्य सांगते प्रभू देवा, हो प्रभू देवा, हे काय करतात याला क्षमा कर म्हणून सांगितलास प्रभू देवा तुला स्तुती करतो प्रभू. हो प्रभू देवा, आम्ही काय करतो प्रभू देवा, आम्हाला क्षमा करण्यासाठी आलास म्हणून, आमच्यासाठी रक्त व्हायलास म्हणून, आमच्यासाठी प्राण दिलास म्हणून, आमच्यासाठी प्रभू देवा तू उठून उभा झालास म्हणून देवा तुला स्तुती कर, धन्यवाद करतो प्रभू. त्या वाक्याच्या द्वारे तू बोललास म्हणून देवा तुला स्तुती करतो. हे वाक्य प्रभू देवा अनेकांना समजण्यासाठी सहायता कर म्हणून, तुझी महिमा कर म्हणून धन्यवाद देतो. ही प्रार्थना येशू प्रभूच्या पवित्र आणि गोड नावात केली म्हणून तो आहे. आमेन.